బ్రేకింగ్ న్యూస్ గత ప్రభుత్వ హయాంలో జగన్ను సినీ ప్రముఖులు కలిసిన అంశంపై ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శాసనసభలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండిస్తూ చిరంజీవి జగన్ను గట్టిగా నిలదీశారన్న ఆరోపణ అబద్ధమని బాలకృష్ణ స్పష్టం చేశారు. గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడట, లేదంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నాడట అంటూ బాలయ్య ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ ని సైకో అంటూ మాట్లాడటం ఇప్పుడు పొలిటికల్ మంటలకు దారి తీసింది. ఇక బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్ట్ అయ్యారు. తాను సీఎంతోనైనా సామాన్యుడితోనైనా తన సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతానని చెప్పారు. సినిమాల నిర్మాణ వ్యయం పెరుగుతుందన్నందున టికెట్ల రేట్లు పెంపు గురించి ప్రభుత్వంలో మాట్లాడాలని సినీ పెద్దలు తనను కోరారని చెప్పారు. అప్పుడు మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడాను అన్నారు చిరంజీవి. జగన్ మిమ్మల్ని 1-to-1 కలుస్తారని, లంచ్కు ఆహ్వానించారని పేర్ని నాని చెప్పారని చిరంజీవి గుర్తు చేశారు. అలా సీఎం ఆహ్వానంతో జగన్ నివాసానికి వెళ్లామన్నారు. బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించానని, అప్పుడు అందుబాటులోకి రాలేదని తెలిపారు చిరంజీవి. ఆ తర్వాత ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి సహా మరికొంతమంది వెళ్లి జగన్ను కలిశామన్నారు. తాను ఆ రకమైన చొరవ తీసుకోవటం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపునకు అంగీకరించిందన్నారు. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసిందని, ఆ నిర్ణయం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకైనా, తన వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైందన్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరిందని చిరంజీవి సుదీర్ఘ లేఖలో ఈ అంశాలన్నీ ప్రస్తావించారు. రెడీ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, బాలకృష్ణకి చిరంజీవి ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తుంటే సుదీర్ఘంగా ఆయన హర్ట్ అయినట్లుగానే కనిపిస్తోంది. ఏంటి ప్రస్తుతం వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు బాలకృష్ణకి సంబంధించి కామెంట్స్? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే బాలకృష్ణ నిన్న అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇటు వైఎస్ఆర్సీపీ నేతలను, అటు జన సైనికులు, ఇటు చిరంజీవిని తీవ్రస్థాయిలో ఆగ్రహానికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపై మరొకసారి సినీ ఇండస్ట్రీలో వర్గపోరు ఉంది, అది ఏపీ అసెంబ్లీకి వేదిక అయిందనేది మరొకసారి స్పష్టమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే సుదీర్ఘంగా చిరంజీవి ఒక మీడియా ప్రకటన చేశారో ఆ మీడియా ప్రకటనకు సంబంధించి చిరంజీవికి సంబంధించి కొంత అసంతృప్తి, కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా కనిపిస్తుంది. ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి జగన్ సంబంధించి కావచ్చు, సామాన్య వ్యక్తితో కావచ్చు, తాను ఒకే రకమైన సంస్కృతిని, ఒకే రకమైన సాంప్రదాయాన్ని కొనసాగిస్తాను, ఎవరి వద్ద భేదాభిప్రాయాలు తన వద్ద ఉండవని చెప్పి స్పష్టమైన ప్రకటన చేస్తూనే, నేను ఆ రోజు మీతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశాను, కానీ మీరు అందుబాటులోకి రాలేదు, మరొక వ్యక్తి ద్వారా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి కూడా మీరు అందుబాటులో రాని పరిస్థితి కనిపించిందని చెప్పి కూడా చిరంజీవి స్పష్టం చేయడం జరిగింది. అలాగే అప్పటి సినిమా శాఖ మంత్రి పేర్ని నాని సూచన మేరకు జగన్మోహన్ రెడ్డి నివాసానికి లంచ్ మీటింగ్కి వెళ్ళాను. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన సానుకూలంగా స్పందించారు. కొంతమంది సినీ ప్రముఖులను రమ్మని చెప్పి ఆహ్వానించారు. ప్రత్యేక విమానంలో జగన్ని కలిసాము. ఆ సందర్భంలో జరిగిన పరిణామాలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆస్వాదించుకున్నారు. తాను మాత్రం సామాన్యుడితో అయినా ముఖ్యమంత్రితో అయినా ఒకేలాగా ఉంటాననేది తన పంద అలాగే ఉంటుందని స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. తాను ఆ రోజు ముఖ్యమంత్రితో మాట్లాడటం మూలంగానే సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఉన్న మధ్య గ్యాప్ తగ్గింది. అలాగే ఎగ్జిబిటర్లు కానీ, నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ లాభదాయకం పడ్డారు. మీ సినిమాకి సంబంధించి వీరసింహారెడ్డి కావచ్చు, నా వాల్తేరు వీరే కావచ్చు, 2 సినిమాలకి రేట్లు పెంచుకునే అవకాశం అప్పటి ప్రభుత్వం కల్పించింది. ఇక్కడ ఎటువంటి అంశాలకు కానీ, ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వట్లేదని చెప్పి చిరంజీవి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కొంత గట్టిగానే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇక బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అంటే గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయి చేసిన వ్యక్తిని సైకో అని చెప్పి శాసనసభ సాక్షిగా బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణని వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ గతంలో ఆయన ఇంట్లో కాల్పుల సంఘటన నుంచి నిన్నటి వరకు ఆయన వ్యవహరించిన తీరు పట్ల ఇటు సోషల్ మీడియా కావచ్చు, ఇటు మీడియా విధంగా వైఎస్ఆర్సీపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇటు
కూటమి సర్కార్లో జనసేన భాగస్వామ్యంగా ఉంది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన సోదరుడే చిరంజీవి. సో ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి కామినేని శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇటువంటి సమయంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మిగిలిన పార్టీలు ఏదైతే భాగస్వామ్య పార్టీలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలో ఏంటి ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈయన చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సౌమ్య, అంటే ఉన్నపలంగా బాలకృష్ణ ఎందుకని ఇట్లాంటి హాట్ కామెంట్స్ చేయటం జరిగింది? సినిమాకి సంబంధించి కావచ్చు, ఇటు అంటే వైసీపీ తీరును తప్పుపట్టే విధంగా ప్రయత్నించడం జరిగిందా, లేదంటే నార్మల్గా లోపల ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల జరుగుండొచ్చు అంటారా? అంటే ప్రధానంగా కామినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, కైకలూరు ఎమ్మెల్యే మాట్లాడిన అంశానికి సంబంధించి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని, చిరంజీవి లాంటి వ్యక్తులను కూడా ఇబ్బందులు పాలు చేశారు. చిరంజీవి సైతం కూడా చేతులు జోడించి వేడుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. చిరంజీవి వేడుకోవటం మూలంగానే ఆ రోజు ఆ సినిమా రేట్ల పెంపుకు అవకాశం కలిగిందని కామినేని చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవికి అవమానం జరిగింది మాత్రం 100% నిజమే, అది వాస్తవం. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవాస్తవం. చిరంజీవి కలవటం మూలంగానో లేకపోతే చిరంజీవి చేయటం వల్ల కూడా ఇండస్ట్రీకి ఎటువంటి ప్రయోజనం జరగలేదు. ఆయన ఒక్కడు సినిమాకి వెళ్ళటం మూలంగా జరిగిన ప్రయోజనం ఏమీ కనిపించలేదు అనే ఉద్దేశంతో ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వ హాయంలో ఏ రకంగా, ముఖ్యంగా చూసుకుంటే ఆయన కుటుంబ సభ్యులు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీరంతా సంబంధించి కుటుంబ సభ్యులు కానీ ఆయన్ని కానీ ఏ రకంగా ఇబ్బందులు పెట్టిందో దాన్ని కోట్ చేస్తూ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శల క్రమంలోనే ఈ రకంగా మాట్లాడినట్లు కూడా టీడీపీ నేతలు అయితే వివరణించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సౌమ్య, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ బ్రెడ్స్. మొత్తానికి ఇటు పొలిటికల్ హీట్ రాజేస్తుందని చెప్పొచ్చు. బాలకృష్ణ కమెంట్స్కి సంబంధించి ఒకవైపు సినీ ఇండస్ట్రీలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా వివరణ సేకరించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.